కోమటిరెడ్డి బ్రదర్స్ నిజంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలంటే రావాల్సిందే. కొంచెం ఎందుకు అంటే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకొని తీసుకొస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ఆ మాట మీద నిలబడాలి కదా. మాట మీద నిలబడకుండా పాపం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి మనసులో ఉంచుకునేటువంటి మనిషి కాదు, ఖచ్చితంగా ఏదైనా నోటి నుంచి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ మధ్యలో అక్కడక్కడ నెగిటివ్గా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డికి. మీడియా మీద, ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తే దాన్ని ఖండించిండు. ఇట్లా రేవంత్ రెడ్డి మీద అసహనం దొరికినప్పుడల్లా, టైం దొరికినప్పుడల్లా అసహనం వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మరి ఏం జరిగింది, ఏమైందో కానీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. తన తమ్మునికి ఎక్కడ సపోర్ట్ చేసినట్టు కనబడతలేదు. అంటే కేంద్ర నాయకత్వం ఏమన్నా కోమటిరెడ్డి వెంకరెడ్డిని కొంచెం గట్టిగానే మందలిచ్చిందా? మంత్రి పదవి విషయంలో ఇచ్చినప్పుడు తీసుకోవాలి, ఎవరు మాట్లాడకూడదు, ముఖ్యంగా మీరు మాట్లాడకూడదని కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఏమన్నా సజెషన్స్ కావచ్చు, ఇండికేషన్స్ కావచ్చు ఏమన్నా ఇచ్చిందా? అందుకేనే మాట్లాడతలేడా? అయితే మంత్రి పదవి కోసం తన అన్న మాట్లాడతలేడు, నేను ఏమైనా ఇచ్చే ఉందా, నేను ఏమైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడా, నేను ముఖ్యమంత్రినా, ముఖ్యమంత్రి సజెషన్ చేస్తే కేంద్రంలో ఆమోదం తెలిపితే రాష్ట్ర మంత్రి వచ్చే అవకాశం ఉంటుంది, నేను ఇప్పిస్తోని కాదు అని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు కోమటిరెడ్డి వెంకరెడ్డి. మరి ఇది అన్నదమ్ముల మధ్య గ్యాప్ పెంచిందా? అన్నదమ్ములు బాగానే ఉన్నారా లేదా బయటికి నటిస్తున్నారా? ఏది ఏం జరిగినా సరే కోమటిరెడ్డి వెంకరెడ్డికి మంత్రి పదవి ఉన్నప్పటికీ ఇంకొక నేత రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఇస్తే లొల్లి ఉండదు కదా అనేది నడుస్తుంది. దీనిలో ఏం రాసి ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి కుదరదంటున్న హైకమాండ్, తమ్ముడికి ఇవ్వాలంటే అన్న పదవి కట్, అందుకు ససేమిరా అంటున్న వెంకరెడ్డి. మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్ పై సైలెంట్, కొన్ని రోజులుగా వారి మధ్య మాటల బంద్. మినిస్టర్ పోస్ట్ కోసం పట్టుబడుతున్న రాజగోపాల్ రెడ్డి. ఏదేమైనా చెప్పింది కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి చాలా క్లియర్గా చెప్పింది, ఒక్క ఇంట్లో 2 పదవులు ఇవ్వకూడదు, ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి పదవి పోతుంది. మీ ఇద్దరు తెలుసుకోరు, ఏదో ఒకటి అన్నదమ్ములు ఇద్దరు తెలుసుకోరు, అన్నకు కావాలన్నా తమ్మునికి కావాలన్నా మంత్రి పదవి. అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవి వదిలిపెట్టుకున్నందుకు సిద్ధంగా లేడట. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి త్యాగం చేయాల్సిందే. కోమటిరెడ్డి వెంకరెడ్డి త్యాగం చేసేటట్లేదు. ఈ మంత్రి పదవి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి గ్యాప్ తెప్పించిందా అనే చర్చ నడుస్తుంది. ఏదేమైనా మంత్రి పదవులు అనేటువంటివి అందరికీ రావచ్చు, రాకపోవచ్చు.